హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది నొప్పి, పెయిన్. ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నొప్పి లేని జీవితం అందరికీ ఇష్టమైనది. కానీ చాలామంది నొప్పితో బాధపడుతుంటారు. ఎందుకు బాధపడతారో తెలియదు, నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాదు. కొంతమందికి చాలా నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పులని అర్థం చేసుకోగలిగితే, నొప్పిని అర్థం చేసుకోగలిగితే మీ జీవితం నిజంగా బాగుంటుంది. కొన్ని క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. పెయిన్లో రెండు రకాలు జనరల్లీ, అక్యూట్ అండ్ క్రానిక్. సడన్గా పన్ను నొప్పి వచ్చింది, జువ్వని పనులు ఆగుతుంది అనుకోండి, అక్యూట్. ఎప్పటి నుంచో ఉంది, ఇదంతా నొప్పి వస్తుందండి అని వస్తారు మా దగ్గరికి. అలాగ క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్, ఎప్పటి నుంచో ఉంది నడుము నొప్పి, అవేవో క్రీములు రాస్తున్నాము, నడిపిస్తున్నాము. అలాగ క్రానిక్ పెయిన్స్, క్రానిక్ హెడేక్స్ ఉంటాయి కొంతమందికి. కరెక్ట్గా ఆ టైంకి ఛాయ్ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది. అట్లా క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. నొప్పి శరీరానికి ఒక ఇంపార్టెంట్ సంకేతంగా పనిచేస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నొప్పి రూపంలో వస్తుంది. ఓకే, నొప్పిని మనకి ఏమని డిఫైన్ చేశారంటే, పెయిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ అన్ప్లెజెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కాజ్డ్ బై ఎ నాక్షియస్ స్టిములై అంటారు. అంటే నొప్పి ఒక అనవసరమైన, శరీరానికి అవసరం లేని ఒక కారణముగా నొప్పి వస్తుంది. నాక్షియస్ స్టిములై అన్నమాట. ఓకే, వాటికి తగ్గ ఎమోషనల్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో నొప్పి ఎక్కువ అవుతుంది. ఇది గనక మీరు రియలైజ్ అవ్వగలిగితే నొప్పిని మీరు బాధపడకుండా తప్పించుకోవచ్చు. నొప్పి ఉండదని చెప్పట్లే, నొప్పిని మీరు అనుభవించకుండా, బాధపడకుండా ఉండొచ్చు. ఓకే, సో పెయిన్ హ్యాస్ గాట్ ఎ డ్యువల్ నేచర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉన్నారు, సపోజ్ హోలీ ఆడుతున్నారు, మీరు ఎప్పుడైనా హోలీ ఆడితే తెలుస్తుంది. అటు ఇసిరేస్తారు, ఇటు ఇసిరేస్తారు, అవి పూస్తారు, ఇవి పూస్తారు, కొడతారు, గుడ్లు కొడతారు, టమాటాలు కొడతారు, ఇట్లా చాలా ఉంటాయి కదా. అన్నీ జరుగుతున్నా మనకు అప్పుడు ఏం తెలియదు. ఇంటికి వచ్చాక తెలుస్తుంది, అబ్బా ఇక్కడ గీరుకుందిరా, ఇక్కడ తగిలిందిరా అని చెప్పి కదా. ఆనందంగా ఉన్నప్పుడు మీకు నొప్పి తెలియదు. ఇది వెరీ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ పెయిన్. నొప్పి ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే నువ్వు సాడ్, డిప్రెస్డ్, బాధ, డల్నెస్, ఎమోషనల్ బౌట్, ట్రామా ఉంటుందో అప్పుడు నీ నొప్పి ఎక్కువ అవుతుంది. అండ్ ఈ నొప్పి స్టార్ట్ అవ్వడమే స్పైనల్ కార్డ్ నుంచి ఎన్నో రకాల నర్వ్స్ వస్తాయి కదా. ఈ స్పైనల్ కార్డ్ బ్రెయిన్ నుంచి వచ్చిన ఒక యాక్సిస్ ద్వారా నొప్పి విపరీతంగా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు నొప్పిని ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అన్నది గుర్తు పట్టవో అప్పుడు నీకు నొప్పి హింస పెట్టేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. కొన్ని కారణాలు ఉంటాయి, ఫిజియోలాజికల్ రీజన్స్ ఉంటాయి. పన్ను నొప్పి అంటే పన్ను పుచ్చిపోతే వస్తుంది. జ్ఞానదంతాలు వస్తున్నాయండి, మా దగ్గర చాలామంది జ్ఞానదంతాలు వస్తారు. జ్ఞానదంతం నొప్పి వస్తూ ఉంది అంటే నొప్పి వస్తుంది. ఏదైనా రీజన్ తెలిసి దానికి క్యూర్ ఉంటుంది. రీజన్ తెలియకుండా సమ్ టైప్స్ ఆఫ్ ఫైబ్రోమయాల్జియా, సమ్ టైప్స్ ఆఫ్ క్రానిక్ బ్యాక్ పెయిన్ అట్లాంటివి ఉంటాయి. ఒకటి, కారణము తెలుసుకుని దాన్ని ఫైట్ చేయడం. రెండు, ఆ నొప్పికి బానిస కాకుండా ఉండడం. నేను ఈరోజు మాట్లాడేది, మీరు హెల్త్ కావాలి అనుకుంటే, నొప్పికి బానిస కాకుండా గనక ఉంటే, త్వరగా దాని గురించి మీరు పరిశీలన చేస్తే త్వరగా మీరు నొప్పి నుంచి బయటపడచ్చు. ఎప్పుడైతే నొప్పి నుంచి బయటపడాలి అనుకుంటారో ముందు ఎమోషన్ని దానికి యాడ్ చేయొద్దు. చేయి కట్టయింది, అయ్యో నా చేయి కట్టయిందండి, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయని బాధపడద్దు. నువ్వు బాధపడినంత మాత్రాన చేయి కట్టవడం మానిపోదు. సో బాధపడద్దు. నంబర్ 1, ఎమోషన్ యాడ్ చేయొద్దు. పెయిన్ ఈజ్ ఎ ఫిజియోలాజికల్ థింగ్. ఇఫ్ యు యాడ్ ఎమోషన్, పెయిన్ కాస్త నీకు టార్చర్ అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టు. కాలు విరిగింది ఒక ఆయనకి, నా కాలు విరిగింది, నేను పోలీస్ సెలక్షన్స్కి వెళ్దాం అనుకున్నాను, అయ్యో నా లైఫ్ ఏమైపోతుంది. కాలు విరిగింది అంటుకుంటుంది, మిగతావి నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు కాలు విరిగాక నువ్వు పోలీస్ సెలక్షన్లోకి వెళ్తావా లేదా, వెళితే అప్పుడు వాడు రిజెక్ట్ చేస్తాడా లేదా, అప్పుడు ఇప్పుడే యాడ్ చేసావంటే మసాలా, ఈ మొత్తం జర్నీ అంతా బాధపడుతూ వెళ్తావు. అందుకని మసాలా నీకు నువ్వే నీ బ్రెయిన్తో యాడ్ చేయొద్దు. నొప్పి ఉంది, నో డౌట్. కాలు విరిగింది, నో డౌట్. కాలు విరిగితే లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, నో డౌట్. కానీ నువ్వు ఆలోచించి మసాలా యాడ్ చేయడం వల్ల నొప్పి ఎక్కువైపోతుంది. డాక్టర్ మీద అనుమానం వస్తుంది,
డాక్టర్ చేసే ట్రీట్మెంట్ మీద అనుమానం వస్తుంది, మంచా కాదా అని ప్రతివాడు సజెషన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. నొప్పి ఉందా, అక్కడికెళ్ళు మాకు తెలిసినోడు బాగా చేస్తాడు, ఇక్కడికెళ్ళు వీడు ఇంకోటి బాగా చేస్తాడు, అక్కడికెళ్ళి వాడు ఇంకోటి బాగా చేస్తాడు, వాడు అలాగా ప్రతి వ్యక్తి సజెషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. వెన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ పెయిన్, ఎమోషనల్ పెయిన్ ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకని నొప్పిని అర్థం చేసుకుంటే, నొప్పికి 2 ఫెంటాస్టిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఇన్హిబిటర్ ఫ్యాక్టర్స్, 2 ప్రొజెక్టైల్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మన బ్రెయిన్కి నొప్పి రావాల్సినవి వస్తూ ఉన్నప్పుడు ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి నొప్పిని తగ్గిస్తాయి. ఎప్పుడైతే ప్రొజెక్టైల్ ఆర్ ఫెసిలిటేటరీ న్యూరాన్స్ అంటారు, ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాయో నొప్పి ఎక్కువైపోతుంది. దీన్ని గేట్ కంట్రోల్ థియరీ అని ఒక చాలా అద్భుతమైన ఫిలాసఫీ. ఇది నిజంగా అప్లై అవుతుంది మనకు కూడా. ఒకవేళ మీరు తలనొప్పి వచ్చిందనుకోండి, ఒక బామ్ లాంటిది రాస్తారు, అది ఎక్కువ మండి ఈ నొప్పిని మర్చిపోయేలా చేస్తుంది. మీరు గమనించారు ఎప్పుడైనా? నొప్పి ఎక్కువ మంట వల్ల కనిపించదు. ఓకే, అలాగా వేరే ఫైబర్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతాయో ఈ పెయిన్కి వచ్చే ఫైబర్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది. న్యాచురల్గా బాడీలో నొప్పి తగ్గించడానికి కావాల్సిన హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి పెయిన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది గనక రియలైజ్ అయితే నొప్పి తగ్గుతుంది నాకు తెలుసు. అంత లోపల నేను ఇదంతా ఆలోచించేసి వరి అయిపోయి బాధపడిపోయి నాకు ఎందుకు ఇలా వచ్చింది, నాకు ఏ కర్మ పట్టింది, నా పాస్ట్ లైఫ్ ఏంటి, ఫ్యూచర్ లైఫ్ ఏంటి అని ఆలోచించి బాధపడడం ఆపేస్తారు. ఇది సైన్స్ చెప్తున్నదేదో కాదు, నేను చెప్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఈ మాట. నువ్వు అంత ఆలోచించకు, నువ్వు చేసేది ఏం లేదు, చేసేది నేను, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి మాత్రమే, స్థితప్రజ్ఞతతో ఉండు అని 10కి 10 సార్లు చెప్పాడు. నువ్వు అంత ఆలోచించద్దు అని. నొప్పి కూడా అంతే సిమిలర్. నొప్పి గురించి పదే పదే ఆలోచిస్తుంటే ఆ నొప్పి నిన్ను బాధ పెడుతుంది. ఆలోచించకుండా ఉంటే, ఒకవేళ ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉంటే నొప్పి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో పెయిన్ ఈజ్ అన్ అన్ప్లెజెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. అన్ప్లెజెంట్, నీకు నచ్చని ఒక ఎమోషనల్ కాంపోనెంట్ యాడ్ అయిపోయి నొప్పి 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 అని పెంచుతుంది. సో నొప్పిని తగ్గించుకునే మార్గాన్ని మాత్రమే అన్వేషించాలి, కానీ నొప్పిని నీ బ్రెయిన్లోకి ఎక్కించుకొని బాధపడవద్దు. నీకు సపోజ్ బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ కావాల్సిన ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాక్ పెయిన్ కావాల్సిన ఏదైనా మెడిసిన్స్ ఉంటే తీసుకోవాలి, అండ్ కట్టుకోవాలి, అండ్ మంచిగా కాల్షియం ఫుడ్ తీసుకోవాలి, ఆటోమేటిక్గా తగ్గుతాయి. మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో అటు చెయ్యలేరు, ఇటు దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు, అండ్ ఆ నొప్పి మిమ్మల్ని ఇంకా ఇంకా హింస పెట్టేస్తుంది. సో పెయిన్ని కొంచెం అర్థం చేసుకుంటే, ద డ్యూయల్ నేచర్ ఆఫ్ పెయిన్, ఆనందంగా ఉన్నవాళ్ళు నొప్పి తక్కువ అనుభవిస్తారు. సో బీ హ్యాపీ, ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్, ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నొప్పి ఉంది కాదనట్లేదు, నొప్పితో సఫర్ అవుతారు, కానీ మీరు సఫర్ అవ్వాల్సిన పని లేదు. నొప్పి ఉంది ప్లస్ సఫరింగ్ కూడా ఎందుకు? నొప్పి ఉంది, ఓకే, నేను ఎంజాయ్ కూడా చేస్తాను. ఇలా గనక మీరు రియలైజ్ అవ్వగలిగితే ఐ విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్. నేను చెప్పిన దాన్ని ఒక్క పాయింట్ మీకు అర్థం చేసుకుని మీ లైఫ్లోకి ఇంక్లూడ్ చేసినా చాలా చాలా బాగుంటుంది. సో నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.